అది కాబట్టి వీళ్ళకి సంబంధించి అడగటం వరకే ఉంటుంది. కానీ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ముద్ర వీళ్ళు వేసుకుంటారు కాబట్టినే, మేమంటే మేమంటారు కాబట్టినే వీళ్ళకి ఎవరికి అందకుండా వాళ్ళు మా వల్లనే ఇది జరిగిందనేది చూపించారు అక్కడ. అంటే పోనీ బీజేపీ నాయకులు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, 3 ఎంపీలు, కేంద్ర మంత్రులు, వాళ్ళైనా ఏ రోజు అసలు దీని గురించి మాట్లాడలేదు కదా, ఈ ప్రకటన వచ్చే ముందు వరకు కూడా. అంటే వాళ్ళకు కూడా తెలియకుండా జరిగిన డెసిషన్. కుమారస్వామి చెప్పాడు, శ్రీనివాస్ వర్మ చెప్పాడు ప్రైవేటైజ్ అవ్వదు అన్నది. అదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు. అయితే చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించబోతున్నాం, శ్రీనివాస్ వర్మ అయితే క్లియర్గా చెప్పారు ప్యాకేజీ ప్రకటించబోతున్నాం అన్నటువంటిది ఇంతకుముందే చెప్పారు. కుమారస్వామి ఏమో దాన్ని రివైవల్ ఆలోచిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస్ వర్మ ప్యాకేజీ ప్రకటించబోతున్నాం, కసరత్తు చేస్తున్నాం అని ఇంతకుముందు చెప్పారు. అది క్లియర్గా. కాకపోతే హైలైట్ చేయలేదు, వార్త వేశారు కానీ మామూలుగా బీజేపీ వాళ్ళు కాబట్టి లోపల పేజీలు వేశారు, లేదా వేరే మాటలన్నీ వేస్తూ అందులో ఒక ముక్క కింద ఇది రాశారు. ఆయనకి ఐడియా ఉంది ఆ విషయంలో. కానీ ఎంతవరకు ఈ 11,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి గట్టెక్కుద్దని అనుకోవాలి? అంటే ఈ ప్యాకేజీ అయినా భవిష్యత్తులో ఇంకా కంటిన్యూస్గా ఈ ఆర్థిక సహకారం అనేది ఏమైనా అందుతుంది? ఆయన చెప్పినటువంటి పాయింట్ అయితే ఇది తొలి దశ అన్నారు. బేసిక్గా తొలి దశ ప్యాకేజ్ ఇది. రెండవది ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్టైజేషన్ వైపుకి వెళ్ళిపోయిందంటే సెటరేట్ అయిపోతుంది. అంటే వాళ్ళు దాదాపు 50,000 కోట్లు ఎంతో కావాలి స్టీల్